ప్రాజెక్ట్ జెడ్ ఒక మంచి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది అనుకునే మనలాంటి వాళ్ళకి దొరికిన ఓ మంచి సినిమానే అని చెప్పాలి. చూడకపోతే వెంటనే చూసేయండి, ప్రైమ్లో ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తుందనే చెప్పాలి. పర్ఫెక్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ భయ. ఒక్క సాంగ్ మనల్ని కొంచెం ఇరిటేట్ చేస్తుంది, బట్ రిమైనింగ్ పార్ట్ అంతా రిమైనింగ్ మూవీ ఏదైతే ఉందో అది మనల్ని నిజంగా పక్కకి తిప్పకుండా మన కళ్ళని స్క్రీన్ మీదే ఉంచేలాగా చేస్తుంది. మెయిన్లీ ట్విస్టులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఇతనేమో అనుకునే టైంకి అతను కాకుండా వేరే ఓడు అని చెప్పి రివీల్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు మనం ఊహించని ట్విస్ట్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగా తీశారు. ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ 2017లో వచ్చిన మూవీ అంటే రీసెంట్గా వచ్చింది కానీ ఓటీటీలోకి. బట్ ఆ టైంలో ఇలాంటి ఓ కాన్సెప్ట్ తీసుకొని తీశారంటే సివి కుమార్ గారు, ఏదైతే తమిళ డైరెక్టర్, ఇది తమిళ్ మూవీ తెలుగులో డబ్ చేశారు, సందీప్ కిషన్ హీరో. చాలా అంటే చాలా బాగా మేకింగ్ చేశారనే చెప్పాలి. మెయిన్లీ కాన్సెప్ట్ తీసుకున్న విధానం కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ పర్ఫెక్ట్ అనే చెప్పాలి భయ్య. చాలా అంటే చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీకెండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచే కాదు, ఈ మూవీతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని మనలాంటి సినిమా లవర్స్కి ఇలాంటి మూవీసే కావాలి. అది తెలుగులో ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇలాంటి మూవీ వచ్చిందంటే ఎవరూ ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండవు నాకు తెలిసి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడనే చెప్పాలి ఆ పాత్రకి. బట్ వాయిస్ కొంచెం సందీప్ కిషన్ వాయిస్ లాగా ఉండదు. లావణ్య త్రిపాఠి మిగిలిన వాళ్ళందరూ ఓకే. పర్ఫెక్ట్ మూవీ భయ, చూసేయండి.